ఎందుకు మీరు సోమరితనంగా ఉన్నారు? ఎందుకు మీలో ఎనర్జీ లేదు? మీలో ఉన్న ఆ జోష్, ఆ ఉత్సాహం అయిపోయిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ప్రతి టపాస్లో కెమికల్ పౌడర్ ఉంటుంది. ఇప్పుడు ఆ టపాస్ని అలా ఉంచితే అది పేలుతుందా? లేదు. దాని ఒత్తిని వెలిగించడానికి ఎవరైనా కావాలి. దానికి ఒక స్పార్కు, ఒక నిప్పు రవ్వ కావాలి. అప్పుడు అది పేలుతుంది. అది ఎలా పేలుతుందంటే అందరి చెవులు దాని శబ్దాన్ని వింటాయి. మీరు కూడా అదే టపాస్లో ఉన్నారు. ఆ ఎనర్జీ, ఆ జోష్, ఆ నిపురవ, ఏ లెవెల్ పొటెన్షియల్ మన అందరిలో ఉందో అది మనం ఊహించలేం. కానీ ఆ స్పార్క్, ఆ నిప్పు దొరికే వరకు ఆ ఎనర్జీ, ఆ జోష్ ఇవన్నీ మీ లోపలే సమాధి ఉంటాయి, ఏమీ పనికి రావు. ఇంతకు ఆ స్పార్క్ ఏంటి? తన స్పార్క్ కనుగొన్న వ్యక్తి మీరు నమ్మినా నమ్మకపోయినా అతని జీవితం మారుతుంది. ఆ నిప్పును కనుగొన్న వ్యక్తి సోమరితనం, బద్ధకం అంటే ఏంటో మర్చిపోతాడు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు గ్యాస్ స్టవ్ పై పాలు పెట్టి దాని కింద మంట వెలిగించండి. పాలు కొంత సమయం తర్వాత పొంగుతాయి. ఒకవేళ మంట వెలిగించకుండా పాలను అలాగే పెడితే అవి పగిలిపోయి మురిగిపోతాయి. మీ జీవితంలో ఆ నిప్పు, స్పార్క్ లేకుంటే మీరు కూడా మురిగిపోతారు. ఇప్పుడు ఆ నిప్పు ఏంటి అనే ప్రశ్న మీ మైండ్లో వస్తుంది. త్వరగా చెప్పండి, మమ్మల్ని పైకి లేపే ఆ స్పార్క్ ఏంటి? ఆ నిప్పు, ఆ స్పార్క్ పర్పస్, లైఫ్ యొక్క పర్పస్. ఒకవేళ నేను 10 మందిని వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అని అడిగితే వారిలో 9 మంది దగ్గర జవాబు ఉండదు. ఈ 9 మంది ప్రపంచంలో ఉండాలంటే ఉంటారు. వాళ్ళపై ఎంత ప్రెజర్ పెట్టినా, ఎంత ఒత్తిడి చేసినా వాళ్ళలో ఎనర్జీ రాదు. వాళ్ళు ఏదేదో చేయాలనుకుంటారు, అది వాళ్ళు చేయలేరు. పాలు ఎంత ఎండలో పెట్టినా అవి వేడి కావు, నిప్పు వెలిగిస్తే తప్ప. లైఫ్లో పర్పస్ కావాలి. అది ఇతరులకు చూపించడానికి కాదు, అది మనలో ఉండాలి, మన లోపల ఉండాలి. ఈ ఫీల్డ్లో నేను బెస్ట్గా ఉండాలి. బెస్ట్గా లేకపోయినా నేను ఆ లెవెల్ వరకు చేరుకోవాలి. ఎలాగైనా, ఏ పరిస్థితుల్లో అయినా నేను అక్కడికి చేరుకోవాలి. నా జీవితంలో ఇంకేం లేకున్నా నా లైఫ్లో నేను ఈ ఒక్క పని చేయాలి. ఏం జరిగినా ఈ ఒక్క పనిని చేసి తీరాలి. అలాంటి మాట మీ మనసులో నుండి వచ్చినప్పుడు మీలో ఎనర్జీ తన్నుకొని వస్తుంది. సోమరితనం అంటే ఏంటో మీరు మర్చిపోతారు. సోమరితనంగా ఉండడానికి, టైం వేస్ట్ చేయడానికి మీ దగ్గర అసలు టైమే ఉండదు. మీరు నమ్మరు, కానీ ఇది రాసి పెట్టుకోండి. ప్రతిదీ మీ లోపల నుండి వచ్చినప్పుడు మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఎలా పని చేస్తారంటే, ఒకప్పుడు ఇది నాకు చాలా అంటే చాలా కష్టం, దాదాపు అసాధ్యం అనుకునే వాళ్ళు ఆ పనిని ఈజీగా చేస్తారు. ఆ డిజైర్, ఆ నిప్పు మిమ్మల్ని పని చేసేలా చేస్తుంది. మీ పర్పస్ ఎలాంటి పనులను చేసి పెడుతుందంటే అది మీరు ఊహించలేరు. ఏది మీకు ఇంపాసిబుల్ అనిపించిందో దాన్ని పాసిబుల్ చేస్తుంది మీ పర్పస్. నేను సాధించాలంటే, దానికోసం నేను ఇది చేయాలంటే చేయాలి, అలా చేయాలంటే చేయాలి, ఇలా చేయాలంటే చేయాలి, దీన్ని వదిలేయాలి, అది పట్టుకోవాలి. మీరు ప్రతిదీ చేస్తారు. మీ పర్పస్ అంతా మీతో చేయిస్తుంది. కానీ పర్పస్ లేకుంటే మీ ఎనర్జీ, మీ జోష్, మీ పొటెన్షియల్ అంతా కొట్టుకొని పోతాయి. మీ పర్పస్ మీకు ఎలా దొరుకుతుంది? ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకుంటే, నేను దేనిలో మెరుగ్గా ఉన్నాను, నేను దేనిలో రాణించగలను, నేను దేనికోసం సృష్టించబడ్డాను అనుకోండి. ఒకవేళ మీకు జవాబు రాకపోతే, మీలో మీరు ఏమి తెలుసుకోలేకపోతే, మీ జీవితంలో మీరు ఏదైనా చేశారా అని ప్రశ్నించుకోండి. ఇప్పటివరకు ఏమి చేయలేదంటే ఇప్పుడు చేయండి. ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. కొత్త వ్యక్తులను కలవండి, కొత్త ప్రదేశాలకు వెళ్ళండి. ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోండి. ఒక సమయం వస్తుంది, ఒకవేళ ఈ ప్రశ్న మీలో నుండి వస్తే, లేదా నా జీవితం యొక్క పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం వస్తుంది. మీ లైఫ్లో పర్పస్ తెలుసుకున్న రోజు మీ లైఫ్ మారుతుందని అర్థం చేసుకోండి. మీ పర్పస్ దొరికినా దొరకకపోయినా మీలో నుండి ఎనర్జీ వస్తుంది కదా, ఆ ఎనర్జీ మీతో అన్ని పనులను చేసి పెట్టిస్తుంది. దాంతో మీరు ఒక కొత్త వ్యక్తి అవుతారు. మీకు ఒకవేళ పర్పస్ లేకపోతే మంచి వ్యక్తులను, కొత్త వ్యక్తులను కలవండి. చెడు ప్రాబ్లమ్స్కు నేను రెడీ అని చెప్పండి. మంచి విషయాలకు థ్యాంక్ యూ అని చెప్పండి. మీ పర్పస్ మీకు దొరుకుతుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ లైఫ్లో ఇప్పటికే పర్పస్ ఉంటే ప్రతి వ్యక్తి నేను చెప్పిన దానికి కనెక్ట్ అవుతారు. ఎవరి లైఫ్లో పర్పస్ ఉంటే వాళ్ళు కనెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే మీ లైఫ్ పర్పస్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.